హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. లవ్ టుడే సినిమాతో తమిళ తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు దర్శకుడు. అశ్వత్ మారిముత్తు ఇంతకుముందు ఓమే కడువులే అదే సినిమాని తెలుగులో ఓరిదేవుడాగా రీమేక్ చేశారనమాట. అశ్వత్ మారిముత్తు అండ్ ప్రదీప్ రంగనాథన్ ఇద్దరికి కూడా అఫీషియల్గా ఇది రెండో సినిమా. సో ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమాని శివకార్తికేయన్ డాన్ సినిమాతో కంపేర్ చేస్తూ చాలామంది కామెంట్స్ పాస్ చేయడం అనేది జరిగింది. నిజంగానే డాన్లో ఉందా కాదా అనేది చూద్దాం. డైరెక్ట్ అశ్వత్ ముందే చెప్పినట్టు ఇది ఒక స్టోరీ ఆఫ్ ఎ ఫెయిల్యూర్. కాలేజ్లో ఒక హీరోలాగా బిల్డప్ ఇచ్చే ఫెయిల్యూర్ బయటకు వచ్చాక ఏమయ్యాడు అనేది సినిమా కోర్ పాయింట్. ప్రదీప్ రంగనాథన్కి ఇది ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్ అనమాట. డి రాఘవన్ అనే క్యారెక్టర్లో తనదైన మార్క్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎనర్జీతో జీవించేశాడు. స్పెసిఫిక్గా సెకండ్ హాఫ్లో వచ్చే చాలా ఎపిసోడ్స్ అండ్ సీన్స్ చాలా అంటే చాలా రిలేటబుల్గా ఉంటాయి. అందువల్ల ప్రదీప్ రంగనాథ్ క్యారెక్టర్కి చాలా మంది కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ అనుపమ్ పరమేశ్వరన్ ట్రైలర్లో చూపించిన దానికంటే కూడా ఒక భిన్నమైన పాత్ర ఈ సినిమాలో పోషించిందనమాట. ట్రైలర్లో ఆమెను ఒక జస్ట్ గ్లామర్ డాల్గా చూపించడం జరిగింది. బట్ సినిమాలో ఆ క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంది. ఆ క్యారెక్టర్ త్రూ స్టోరీ అనేది మంచి కీలకమైన టర్న్ తీసుకుంటుంది. అనుపమ్ పరమేశ్వరన్ డిడ్ ఫ్యాబులస్ జాబ్ ఇన్ హెర్ రోల్. హీరోయిన్ కయాదు లోహర్ ఉన్న సీన్స్ తక్కువ అయినప్పటికీ కూడా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఆమెకి నటనకి పెద్దగా స్కోప్ లేదనమాట. చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి. అందువల్ల పెద్దగా ఎలివేట్ అవ్వలేదు తను. ఈ సినిమాలో ముగ్గురు డైరెక్టర్స్ యాక్ట్ చేశారు. కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ క్యారెక్టర్ ఆబ్వియస్గా డాన్ సినిమాలో ఎస్జే సూర్య క్యారెక్టర్ని అయితే తలపిస్తుంది చాలా సందర్భాల్లో. గౌతమ్ వాసుదేవ్ మీనన్కి పెద్దగా స్కోప్ లేదు. ఒక నార్మల్ చాలా రెగ్యులర్ సపోర్టింగ్ రోల్లో నటించారు ఆయన. కేఎస్ రవికుమార్ కూడా చాలా లిమిటెడ్ సీన్స్ అనమాట. ఒక స్పెషల్ అపియరెన్స్ అని చెప్పొచ్చు. సినిమాలో అందరికంటే మంచి క్యారెక్టర్ దొరికింది ఖైదీ ఫేమ్ నెపోలియన్కి. ఒక తండ్రి పాత్రలో చాలా అద్భుతంగా నటించారు ఆయన. అంటే ఒక అమాయకమైన తండ్రి, చాలా సగటు తండ్రి పాత్రలో నటించారు ఆయన. సో ఆ క్యారెక్టర్కి చాలా కనెక్ట్ అవుతాము. ఆయన మొహంలో కనిపించే ఇన్నోసెన్స్ కానీ, బాధ కానీ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి సినిమాకి. ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా ఓ మోస్తరుగా వర్కౌట్ అయ్యాయి. అంటే హిలేరియస్ కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు కానీ బట్ ఓవరాల్గా ఎంగేజ్ చేయగలిగారు. డ్రాగన్ సినిమాకి సినిమాటోగ్రఫర్ వచ్చి నికేత్ భూమిరెడ్డి. సో నికేత్ వర్క్ ఆల్రెడీ మనం చూసాం. ఈ నగరానికి ఏమైంది ఇలాంటి సినిమాలో చాలా న్యాచురల్ లైటింగ్లో అలా చూపించాడు అనేది. ఈ సినిమా కూడా సినిమాటోగ్రఫీ వర్క్ పరంగా చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా చూపిస్తే అట్ ద సేమ్ టైం ఎమోషన్ తగ్గ లైటింగ్, ఆ కలర్, ఆ టోన్ డౌన్ చేయడం అనేది ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. లియోన్ జేమ్స్ మ్యూజిక్ కూడా బాగుంది. ఓవరాల్ పాటల కంటే కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది అనమాట. పాటల ప్లేస్మెంట్ కూడా కొంచెం చిన్నపాటి మైనస్ అయింది. ఆ సాంగ్ ప్లేస్మెంట్స్ అనేవి చాలా చోట్ల ఇరికించినట్లుగా ఉన్నాయి. చాలా రొటీన్ ఫార్మాట్లో ఉండేటప్పటికి ఆ సాంగ్స్ అనేవి కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోయాయి. బట్ నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ ఇదంతా కూడా చాలా రిచ్గా ఉన్నాయి. ఆఫీస్ లొకేషన్స్ కానీ, కాలేజ్ లొకేషన్స్ కానీ, ఒక కమర్షియల్ సబ్జెక్ట్కి కావాల్సిన అన్ని అంశాలు ప్రొడక్షన్ టీమ్ అందించడం జరిగింది. ఆర్ట్ వర్క్ అండ్ ప్రొడక్షన్ టీమ్ డిడ్ దేర్ బెస్ట్. అండ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు. అశ్వత్ చెప్పింది ఏంటంటే ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ తన జీవితం అనే చెప్పారనమాట. కాలేజ్లో ఉన్నప్పుడు తను చాలా వర్స్ట్ స్టూడెంట్ అని ఆయన చెప్పుకొచ్చాడు అనమాట. సో ఈ ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ కూడా ఇనీషియల్ బిల్డప్ వరకు బాగానే ఉండింది. అయితే ఆ జర్నీ ఏంటనేది మాత్రం ప్రాపర్గా చూపించలేదన్నమాట. అంటే ప్రదీప్ రంగనాథన్ పోషించిన రాఘవన్ అనే పాత్ర ఒక బ్యాడ్ బాయ్గా మారడానికి పాయింట్ ఏంటి అనేది చూపించిన విధానం బాగుంది. అయితే ఆ బ్యాడ్ బాయ్ నుంచి గుడ్ బాయ్గా ఎలా మారాడు, దాని ట్రాన్సిషన్ అనేది చాలా చాలా అంటే చాలా జర్నీకి 2 మినిట్స్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారనమాట. అందువల్ల ఆ జర్నీతో ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు. స్పెసిఫిక్గా ప్రదీప్ పాత్ర సెటిల్ అయ్యే విధానం కానీ, దాని చుట్టూ వాళ్ళకున్న డ్రామా కానీ చాలా ఆర్టిఫిషియల్గా ఉందన్నమాట. అందువల్ల అసలు ఏం చెప్పాలనుకున్నారు, దీని కోర్ పాయింట్ ఏంటి అనేది లాస్ట్ 20 నిమిషాలకు వచ్చేంత వరకు అర్థం కాదు. అలాగే ఆ లాస్ట్ 20 మినిట్స్లో ఎలివేట్ చేసిన పాయింట్, ఇవ్వాలనుకున్న మెసేజ్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉందన్నమాట. కనెక్ట్ అవ్వలేరు. ఆ క్యారెక్టర్ తీసుకున్న డెసిషన్ని యాక్సెప్ట్ కూడా చేయలేరు. అంటే ఒక సక్సెస్ అనేది నీది కష్టం అయ్యి ఉండాలి అని చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది. కాకపోతే ఆ పాయింట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలన్నమాట. సో ఎఫెక్టివ్నెస్ అనేది మిస్ అయ్యి 2 మినిట్స్ సినిమాటిక్ లిబర్టీస్ అయిపోవడం, కామెడీ అనేది సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం కారణంగా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఒక యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.